రెండు పక్కల డబల్ తీయండి, రెండు తీయండి రెండు పక్కల. అవి बाकी भाई आगे अगला खाते ना ये अगला खाता है आगे अपने अभी हाथों का भी शुरुआत अभी हाथों का है అన్నదానం తర్వాత రక్తదానమే ప్రాణదానం. ఈ రక్తం మూలంగా ఒక పర్సన్ రక్తదానం చేయడం మూలంగా ఆ ప్లేట్లెట్స్ పీస్ కానీ బ్లడ్ కానీ ప్లాస్మా కానీ ముగ్గురు ప్రాణాలని కాపాడుతుంది. రక్తదానం చేయండి, అందరూ చేయండి. ఇలాంటి రక్తదాన శిబిరాన్ని మన ఈద్గా కమిటీ వాళ్ళు ఈ ముస్లిం సోదరులందరూ కలిసి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు. దీంట్లో మేము అందరం కూడా పార్టిసిపేట్ చేస్తున్నాము. మీరు కూడా అందరూ వచ్చి రక్తదానాన్ని చేసి ఇంకొక 3 ప్రాణాలని కాపాడాలి. కొంతమందివి మరీ రేర్ బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి మనకి, బాంబే బ్లడ్ గ్రూప్ అని, నెగటివ్ అని, అలాంటి వాటి మూలంగా కనుక మనం రక్తదానం చేస్తే చాలామంది ప్రాణాలని మీరు కాపాడిన వారు అవుతారు. ప్రస్తుత దీంట్లో వెదర్లో ఎక్కువ మంది డెంగ్యూతో బాధపడుతున్నారు. మీరు ఒకళ్ళు రక్తదానం చేయడం మూలంగా ప్లేట్లెట్స్ వాటిని తీసి దాదాపుగా 2-3కి వాళ్ళు అందజేస్తారు.
అలా ప్రతి సంవత్సరం వీళ్ళు కొన్ని వేల మందిని ఇలాంటి రక్తదాన శిబిరానికి వాళ్ళు ఎంకరేజ్ చేసి రక్తదానాలు తీసుకుని ఎంతోమంది ప్రాణాలని ఈ ఈద్గా కమిటీ వాళ్ళందరూ కూడా కాపాడుతున్నారు. వీళ్ళందరికీ కూడా ఈ ముస్లిం సోదరులందరికీ మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే మేము కూడా సఫర్ అయ్యాము. మొన్న మా అబ్బాయికి బ్లడ్ ప్లాస్మా దొరక్క అప్పుడు చాలా ఇబ్బంది పడవలసి వచ్చింది, డెంగ్యూ వచ్చి. అలాంటిది ఇలాంటి సేవా కార్యక్రమాల మూలంగా మాలాంటి వాళ్ళకు కూడా ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అందరూ రక్తదానం చేయండి, అప్పుడు ఒక ముగ్గురికి ప్రాణదానం చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ మన ఈద్గా కమిటీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈరోజు ఈద్గా కమిటీ వారు ఈ రక్తదానం శిబిరం పెట్టడం చేసాం. ఈ ఈద్గా కమిటీ తరఫు నుంచి ఇందులో నేను కూడా నెంబర్గా ఉండటం చాలా సంతోషం. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఈద్గా కమిటీ వాళ్ళు చాలా చేసాం. ఇంతకు ముందు కూడా కరోనా టైంలో కూడా రోజుకి 130 భోజనం ప్యాకెట్లు కూడా పంచిపెట్టాము. అలాగే ప్రతి రంజాన్ పండగకి ఉపవాసాలు ఉండేవాళ్ళకి కూడా భోజనాలు పెట్టాం. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఈ ఈద్గా కమిటీలో ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నేను కైక్లూరు సిహెచ్సి కైక్లూరు గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ స్టోరేజ్ వెళ్తే ఇక్కడ ఈరోజు ఈద్గా కమిటీ కైక్లూరు ఈద్గా కమిటీ తరఫు నుంచి మన కైక్లూరు గవర్నమెంట్ హాస్పిటల్కి స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ఈద్గా కమిటీ వారు ముందుకు వచ్చారు. వాళ్ళు స్వచ్ఛందంగా ఇప్పటివరకు పొద్దు నుంచి వాలంటీర్గా ఒక 35 యూనిట్స్ కలెక్ట్ చేయడం జరిగింది. చాలా వీళ్ళు ఇవే కాకుండా చాలా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం కూడా మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మా దగ్గర డోనర్స్ ఉంటారు, మేము ఖచ్చితంగా మీకు సహాయపడతామని చెప్పడం జరిగింది. సో వీళ్ళ ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ఈ కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. కైక్లూరు ముస్లిమ్స్ ఈద్గా కమిటీ వారి ఆధ్వర్యంలో ఈరోజు స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ యొక్క రక్త శిబిరాన్ని సందర్శించి ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. కైక్లూరు ఈద్గా కమిటీ ఎన్నో సంవత్సరాలుగా సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు ఈ రోజున ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రతి ఒక్కరు వచ్చి వారి యొక్క రక్తాన్ని ఇచ్చి ఇంకొక ప్రాణాన్ని కాపాడతారని ఆశిస్తూ, అలాగే రక్తదానం చేస్తూ కూడా మీరు కూడా ఎంతో ఆరోగ్యం ఉండాలని కోరుకుంటూ, ప్రపంచ వైద్య రంగంలో ఎంతో అభివృద్ధి చెందిన చంద్రమండలానికి సూర్యమండలానికి వెళ్తున్న ఈ రోజుల్లో వైద్య రంగంలో కృత్రిమ రక్తాన్ని తయారు చేయడం అనేది ఇంతవరకు జరగలేదు, ముందు కూడా జరగబోదు. కానీ ఈ రక్తం అనేది భగవంతుడు ఇచ్చిన ఒక వరం. ఆ రక్తం మనుషుల ద్వారానే మనకి లభ్యమవుతుంది. ప్రతి ఒక్కరు వచ్చి స్వచ్ఛందంగా రక్తం ఇవ్వండి, ప్రాణదాతలు కండి, ఇంకొకరికి ప్రాణాలని కాపాడండి. సమాజంలోని ఎంతోమందికి ఉపయోగకరమైన అమూల్యమైన ఈ రక్తాన్ని ప్రతి ఒక్కరూ మీ ద్వారా స్వచ్ఛందంగా కొన్ని రక్తదాన శిబిరాల ద్వారా రక్తాన్ని ఇచ్చి రక్తదాతలు కావాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ ఈద్గా కమిటీకి ప్రత్యేకంగా మేమంతా కృతజ్ఞతలు చేసుకుంటున్నాను. వారు ఎన్నో సామాజికంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. కరోనా సమయంలో కానీ, రంజాన్ లాంటి ఉపవాస దీక్ష సమయంలో కానీ, అలాగే ఎన్నో ఆర్థికంగా ఇబ్బంది ఉన్న ముస్లిమ్స్ కూడా ఈ కైక్లూరు ఈద్గా కమిటీ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు అందించారు. అలాగే ఈ రోజున రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వీరందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ఎవరైతే వారి యొక్క విలువైన రక్తాన్ని ఇచ్చి ఇతరుల రక్తాన్ని కాపాడడానికి ముందుకొచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఈద్గా కమిటీ సభ్యులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.